అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారు. వీరిని నాయన అని కూడా అంటారు. భారతదేశ దాస్యముక్తి రాజకీయ, సాంఘిక, విద్య, ధార్మిక, ఆధ్యాత్మిక రంగాల్లో వచ్చిన సామూహిక చైతన్యం ద్వారా సంభవించింది భారతదేశం యొక్క దాస్య విముక్తి. ఈ కారణాల వల్ల హిమాలయ శిఖరాల వంటి మహోన్నత వ్యక్తులు ఎందరో ఆయా రంగాలలో కృషి చేశారు. వారి సమిష్టి కృషి ఫలితమే భారతదేశ దాస్య విమోచనం. కొందరు ఒక్కొక్క రంగంలో కృషి చేశారు. మరికొందరు బహుముఖీన ప్రజ్ఞా దురంధరులు పెక్కు రంగాల్లో కృషి చేసి రాణించారు. అలా రాణించిన వారిలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముఖ్యులు. ఆధ్యాత్మిక రంగంలో ఆయన గొప్ప యోగి, సిద్ధపురుషుడు. ధార్మిక రంగంలో వేదకాలపు ఋషులకు దీటైన వాడు. విద్యారంగంలో కవిత్వ పాండిత్యాల్లో సమకాలీనుల్లో సాటిలేని మేటి. సామాజిక రంగంలో విప్లవకరమైన మార్పులకు దోహదం చేసినవాడు. రాజకీయ రంగంలో తమిళ ప్రాంతం జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా మహాత్మా గాంధీతో భేదించి రాజకీయాల నుండి వైదొలిగిపోయిన ధీరోదాత్తుడు. విశాఖపట్నం జిల్లా బొబ్బిలికి 3 కోసుల దూరాన కలువరాయి గ్రామంలో ఆరామ ద్రావిడ అంటే పెద్ద ద్రావిడ అని అర్థం. ఆ శాఖకు చెందినటువంటి భీమశాస్త్రి పెద్ద కొడుకు నరసింహశాస్త్రి గణపతి ఉపాసకుడు. ఎవరు? స్వామివారి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారి తండ్రి పేరు నరసింహశాస్త్రి. వీరు గణపతి ఉపాసకులు. వీరి భార్య నరసమ్మ. ఈమె సూర్యోపాసకురాలు. సనాతన ధర్మ ప్రతిష్టాపన కోసం తహతహలాడే ఆ పుణ్య దంపతులు తమ మొదటి సంతానం భీమశాస్త్రికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి ఫిబ్రవరి 9, 1878 నాడు అరసవల్లికి పోయి మొక్కు తీర్చుకొని పగలు ఉపవాస ధ్యాన నిష్టలో గడిపి దేశోద్ధారకుడైన మరొక పుత్రుని కోసం సూర్య భగవానుని ప్రార్థించి రాత్రికి విశ్రాంతులయ్యారు. ఆ రాత్రి నరసమ్మకు కలలో సూర్యశక్తి అయిన హిరణ్మయి అగ్నిపూర్ణ స్వర్ణ కలశమిచ్చింది. నరసమ్మ అనతి కాలంలోనే గర్భవతి అయినది. పురుడు కోసం పుట్టింటికి పోయింది. నరసింహశాస్త్రి కాశీకి పోయి డుండి గణపతిని ఉపాసింపసాగాడు. ఒక మధ్యాహ్నం గణపతి విగ్రహం నుండి ఒక శిశువు తనకి అభిముఖంగా వచ్చినట్లు దృశ్యం కనబడింది కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారికి. అది బహుధాన్య సంవత్సరం కార్తీక బహుళాష్టమి ఆదివారం మఖా నక్షత్ర ప్రథమ పాదం. అదే సమయాన నరసమ్మ ఇక్కడ మగబిడ్డను కన్నది. నవంబర్ 17, 1878 సంవత్సరం. ఆ బిడ్డను ఒక దివ్య తేజం పరివేష్టించినట్లు ఆ తల్లికి కనబడుతుంది. దంపతులు తమ ఇష్టదేవతల పేర్లతో శిశువుకు సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. అతని వెనుక నరసమ్మ అన్నపూర్ణను శివరామ శాస్త్రిని కని 3 ఏళ్ల తర్వాత చనిపోయింది. గణపతి వయసు 10 ఏళ్ళు. తల్లి మరణాన్ని గణపతి గారు ముందుగానే చెప్పారంట. దైవాంశ సంభూతుడు అనుకున్న సూర్య గణపతికి 6 ఏళ్ల దాకా మాట రాలేదు. ఒకనాడు నరసింహశాస్త్రి కాల్చిన లోహాన్ని బాలుని నాడీ బంధంలో తాకించారు. వెంటనే మాటల జల ఊటలూరింది. సూర్య గణపతి పినతండ్రి ప్రకాశ శాస్త్రి వద్ద 10 ఏళ్ల వయసు దాకా కావ్య పాఠాలు నేర్చి పంచాంగ గణనంలో పేరు పొందారు. గణపతికి 12వ ఏట విశాలక్ష్మమ్మ గారితో వివాహం జరిగింది. కాళిదాసు వేగదూతం వలె 2 సర్గల భృంగదూత కావ్యం రచించాడు. 18 ఏళ్ళు వచ్చేసరికి గణపతి శాస్త్రి వ్యాకరణ, అలంకార, సాహిత్య శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా వచ్చేసాయి. 13వ ఏటి నుండి తండ్రి వద్ద పంచాక్షరి, మేధా దక్షిణామూర్తి, నారాయణ అష్టాక్షరి, సౌరాష్ట్రాక్షరి, చండీన వాక్షరి, మాతంగి, బాల, వారాహి, భువనేశ్వరి, మహాగణపతి, పంచదశి, షోడశి 12 మహామంత్రాలు సాధన చేస్తుంటున్నారు. అప్పుడు వయసు ఎంతండి? 13 సంవత్సరాలు. అప్పటికే ఇవన్నీ కూడా వచ్చేసి సాధన చేస్తున్నారు. ఎక్కడికైనా పోయి తపస్సు చేయవలను అనే కాంక్ష అతనిలో ప్రబలమైనది. కాపురానికి వచ్చిన భార్యతో 6 మాసాలు ఇంటి వద్ద, 6 మాసాలు తపోభూముల్లో ఉండడానికి తండ్రికి మాట ఇచ్చాడు. 2 బిడ్డలను కన్న తరువాత తనకు కూడా తపస్సు చేసుకోవటానికి అనుమతించవలనని విశాలాక్ష్మమ్మ గారు కోరారు. గణపతి శాస్త్రి ఆమెకు మహాగణపతి మంత్రం, శ్రీవిద్య దీక్ష ఇచ్చారు. ఇద్దరూ కూడా చూడటానికి ఎలా ఉండేవారు? అలనాటి వైదిక ఋషి దంపతులు అన్నట్లు ఉండేవారు.
1896లో గణపతి శాస్త్రి కౌశికీ తీరాన 2 నెలలు దీక్షతో తపస్సు చేశారు. కాశీకి బయలుదేరి నంది గ్రామంలో ధర్మశాలాధికారిచే సత్కృతుడై ఇంటికి మరలి వచ్చాడు. ఒకనాడు కలవరాయిలో ధ్యాన నిమగ్నుడై ఉన్న గణపతికి పెద్ద గడ్డం ఉన్న ఒక తెల్లనివాడు కనపడి, నేను నీకు తపస్సకుడను, నా పేరు భద్రుకడు, నీవు గణకుడువు అని అన్నాడు. వీళ్ళ ఊరు కలువరాయండి. అన్నీ తిరుగుతూ ఉంటారు. తిరగడం, తపస్సు చేసుకోవడం, అక్కడ చేసిన తపస్సు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళడం, అక్కడ అందరికీ దీక్షలు ఇవ్వడం, అలా తిరుగుతూ ఉంటారు స్వామివారు. ఒకసారి అలా కలవరాయిలో ధ్యాన నిమగ్నుడే ఉంటూ ఒక అతను కనిపిస్తాడు. అతను ఎత్తుగా ఉంటాడనమాట. అతను అంటాడు వీరితోటి, నేను నీకు తపస్సకుడను, నా పేరు భద్రకుడు, నువ్వు నా గణకుడు అని చెప్పి అంటాడు. తండ్రి అనుమతితో గణపతి శాస్త్రి నవంబర్ 18, 1897 నాడు ప్రయాగకు పోయి హంసతీర్థంలో కొన్ని రోజులు తపస్సు చేసి కాశీకి పోయి తండ్రి గారి మేనమామైనటువంటి భవానీ శంకర్ గారింటో ఉంటూ దర్భాంగ సంస్థాని శివకుమార పండితుణ్ణి తన కవిత్వంతో ముగ్ధుని చేశాడు. ఆ పండితుడు నవద్వీపంలో జరిగే విద్యుత్ పరీక్షకు పొమ్మని కార్యదర్శికి పరిచయపత్రం ఇచ్చాడు. అతనికి చాలా నచ్చి పలానా చోటుకి వెళ్ళమని చెప్తారు. ఒకనాడు గణపతికి సోమయాజుల సూర్యనారాయణ యోగి కనిపించి, భద్రకాదులం మనం 16 మంది లోక కళ్యాణం కోసం జన్మించాము. నేను సుకేతుడను, నీవు గణకుడవు, నీకు విహితమైన కార్యం స్థూల శిరస్సు తెలుపుతాడు అని వెళ్ళిపోయాడు. ఇతను కూడా ఎవరో తెలియదు. ఒక అతను వస్తాడు, ఇలా చెప్తాడు, వెళ్ళిపోతాడు. లాస్ట్ టైం కలురాయిలో కూడా ఒక అతను వస్తాడు, కలుస్తాడు, ఇలా చెప్పి వెళ్ళిపోతాడు. గణపతికి నాసిక్లో తపస్సు చేయాలి అని అనుకొని స్వప్న ప్రబోధం జరుగుతుందనమాట. అక్కడ అలా స్వప్నంలో కనిపించిన తర్వాత నీలాంబిక ఆలయంలో 14 రోజులు తపస్సు చేశాడు. అక్కడే మొదటిసారి అష్టావధానం చేశాడు. నాసిక్లో తనను అవమానించిన లక్ష్మణాలయ పూజారిని నాసిక్ను శపించి నవచూతిలో 72 రోజులు ఘోర తపస్సు చేశాడంట. అప్పుడే ఒక తెల్లని దిగంబరుడు కలలో కనపడి ఇంటికి పొమ్మన్నాడు. గణపతి కలువరాయికి తిరిగి వచ్చి కొన్ని నెలలున్నాడు. అప్పుడు విశాలక్ష్మమ్మ గారు గర్భం ధరించింది. గణపతి ఉత్కలకు పోయి భువనేశ్వరంలో 9 రోజులు తపస్సు చేశాడు. తుదినాడు రాత్రి భువనేశ్వరి సాక్షాత్కరించి బంగారు గిన్నెతో తేనె త్రాగించింది. ఎప్పుడైతే అమ్మవారు ఇలా బంగారు గిన్నెలో తేనె ఇచ్చారో ఆ రోజు నుండి వీరికి బుద్ధి సూక్ష్మత, కవితా మాధుర్యం అన్నీ కూడా వచ్చేసాయి. ఫిబ్రవరి 14, 1899లో విశాలాక్ష్మమ్మ గారు ఒక కొడుకును కొన్నది. ఆ కొడుకు పేరు మహాదేవుడని పేరు పెట్టుకున్నారు. గణపతి కేశన కుర్రులోను, కలువరాయిలోను తర్క వేదాంతాలు, వ్యాకరణ, మహాభాష్యం, నీతి శాస్త్రం అవపోసనం పట్టాడు. 1900 సంవత్సరం మందస సంస్థాన ఆదీశ్వరుని ఎదుట అష్టావధానం చేసి రాజగురువును ఓడించి రాజకుమారునికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజుగారి ప్రోత్సాహంతో నవద్వీపం చేరాడు. పూర్వం సంపాదించుకున్న పరిచయ లేఖతో కార్యదర్శి శితికంఠ వాచస్పతి ఆదరానికి ఆశు కవిత్వంలోనూ పాండిత్యంలోనూ ఉత్తర భారతంలో అద్వితీయుడని పేరుగన్న అంబికాదత్తుడు అనేవాడు ఉన్నాడనమాట. ఇతను గణపతిని వీరు ఒక పద్యం ద్వారా పరిచయం చేసుకుంటారనమాట. గణపతి గారు అంబికాదత్తుడు. ఇలా ఇద్దరు అతిశయం చాటించుకున్న తర్వాత పండిత పరిషత్తు చేసిన పరీక్షల్లో నెగ్గి తన నిర్గల కవితాధార పాండిత్య ప్రదర్శనలతో అందరినీ మెప్పించారు గణపతి గారు. ఆ పండిత మండలి వారు గణపతికి కావ్యకంఠ బిరుదుమిచ్చి జూన్ 20, 1900 నాడు సత్కరించారు. అప్పటి నుండే వారికి కావ్యకంఠ అన్న బిరుదు వచ్చిందనమాట. గణపతి శాస్త్రి వైద్యనాథ క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసి సురేష మిశ్రుని అక్కడ తారా మంత్రోపదేశమే మంత్రసిద్ధి పొందాడు. 10వ నాటి రాత్రి కలలో శివుడు కనపడి నిర్విషయ ధ్యాన నిరూపమైన స్మృతి మార్గం చూపి విభూతి చల్లి అదృశ్యుడైనాడు. కావ్యకంఠులు గడ్వాల్ మహారాజు మన్ననకు పాత్రుడే కాన్పూర్లో 3 మాసాలు జపధ్యానాలు చేసి తండ్రి పిలుపుతో ఇంటికి చేరి 15 మాసాలు ఉండి తండ్రికి నేత్ర వైద్యం చేయించాడు. 1902 మార్చిలో గణపతి భార్య సమేతంగా మందస రాజు ఆతిథ్యం పొంది భార్యను పుట్టింటికి పంపి సోదరుడు శివరామ శాస్త్రితో భువనేశ్వర్లో తపస్సు చేసి దంతవాణి కలకత్తాలు చుట్టి దక్షిణ దేశం వచ్చి క్షీరవతి, వేగవతి నదుల మధ్య ప్రాంతంలో కొంతకాలం శివ పంచాక్షరి జపించాడు. జ్యోతిష్య విద్వాంసుడు తనకు శిష్యుడు అయిన నారాయణుని ప్రోత్సాహంతో
కావ్యకంఠులు అరుణాచలం వెళ్ళి అపిత కుచాంబ అరుణాచలేశ్వర్లను సేవించాడు. అప్పుడు నారాయణుని గారి కోరిక మేరకు మొట్టమొదటిసారిగా అరుణాచలంలో అన్నదమ్ములిద్దరూ కూడా అడుగు పెడతారనమాట. అప్పుడు ఉండడానికి వాళ్ళకి వసతి ఏమీ కనిపించదు. వారి అన్నగారికి చాలా ఆకలి అవుతుంటుంది అనమాట. ఎక్కడ ఆ రోజు ఏకాదశి అవ్వడం వల్ల ఎక్కడ ఎవరు భోజనం పెట్టరు. గణపతి గారికి చాలా కోపం వచ్చేస్తుందనమాట. వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతపారణ భోజనానికి సోదరులు ఇద్దరిని ఆహ్వానించి మృష్టాన్నం పెట్టినాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ రాత్రి ఆ ఇంటనే ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారి లేచి చూస్తే ఆ ఇల్లు మాయమై తామొక గణపతి ఆలయం ఆవరణంలో ఉన్నట్లు గుర్తించారు. ఇది కల మాత్రం కాదు, ఎందుకంటే రాత్రి తిన్న తాంబూలపు గుర్తులు ఇంకా ఉన్నాయి. తాను 5 కోట్ల శివపంచాక్షరి పూర్తి చేసినందున ఆపితకుచాంబ అరుణాచలేశ్వరులు ఇలా ఆతిథ్యం ఇచ్చారని చెప్పి గణపతి గారు గ్రహిస్తారు. వాళ్ళు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే. ఈయన గణపతి లోకులకు అన్నం యాచించడం కంటే పరమేశ్వరుని ప్రార్థించవలననుకున్న కావ్యకంఠులు 1902లో 1000 శ్లోకాల హారస్తుతి కావ్యం రచిస్తూ ప్రతిరోజు కూడా నందీశ్వరుని ముందు నిలుచొని ఆ శ్లోకాలు శివునికి వినిపించేవాడనమాట కావ్యకంఠులు. ఆ శ్లోకాలు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. చివరి నాడు అరుణాచలం యోగులు సూర్యచంద్ర సదృశులు శేషాద్రి స్వామి బ్రాహ్మణ స్వామి ఆ కావ్యం విని ఆనందించారు. బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షి గారు. కావ్యకంఠులకు అక్కడి పాఠశాలలో సంస్కృత ఆధిపత్యక పదవి లభించింది. 10 రోజులలో తమిళం నేర్చి ఆ భాషలో బోధింపసాగారు. 1903లో కొండపైనున్న బ్రాహ్మణ స్వామిని దర్శించారు. బ్రాహ్మణ స్వామిని చూడగానే దుర్గా మందిర యోగి చెప్పిన స్థూల శిరస్సుగా గుర్తించి నమస్కరించాడు. ఒకసారి ఒక అతను వచ్చి కనిపించి చెప్తారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రమణ మహర్షి గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ కదా, గుర్తుందా అండి? ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. 16 మంది మనం మొత్తం కూడా నేను సుకేతుడును నీవు గణకుడు అని చెప్పి నీకు ఏం చేయాలి అనేది నీ స్థూల కార్యమంతా కూడా స్థూల శిరస్సు తెలుపుతాడు అని చెప్తారనమాట. ఆ స్థూల శిరస్సే స్వామివారు అని చెప్పేసి చూడగానే వారికి మాటలన్నీ గుర్తొచ్చేసి అర్థమైపోతుందనమాట గణపతి గారికి. బ్రాహ్మణ స్వామి వయస్సు అప్పుడు 22, కావ్యకంఠుల వయస్సు 25 ఏళ్ళు. ఇప్పటికి ఇంతే దర్శనం అని అనుకున్నారు. కావ్యకంఠులకు సంవత్సరం వేద అధ్యయనం చేసి సాయన భాష్యం పఠించారు. ఆయన కీర్తి తమిళ దేశం నలుమూలలా వ్యాపించింది. ఆయన చిన్నపట్నంలో పంచాపకేశ శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, రంగన్నయ్య నాయుడు ఈ ప్రభృతులను తమ కవిత్వ పాండిత్యాల చేత మెప్పించారు. ఆయనను దర్శించడానికి వచ్చే జనం రోజురోజుకి పెరిగిపోయారన్నమాట కావ్యకంఠులని. ఎందరో ఆయన శిష్యులయ్యారు. ఒకనాడు దొరస్వామి అనే శిష్యుడు షేక్స్పియర్ రచించిన మాక్బెత్ నాటక కథ వినిపిస్తే కావ్యకంఠులు వెంటనే ఆ కథను ఆసువుగా సంస్కృత కావ్యంగా చెప్పారు. మరొక శిష్యుడు ఆంగ్ల పత్రిక చదివితే ఏకసంతాగ్రాహి కావ్యకంఠులు తమకు పరిచయం లేని ఆ భాషా వాక్యాలు మీది నుండి క్రిందకు, క్రింది నుండి మీదికి చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. తిరువలక్కేలి పాఠశాలలో వేదం వెంకటనారాయణ శాస్త్రి సమక్షంలో ఆయనకు గొప్ప సన్మానం జరిగింది. భట్టశ్రీ బాలసరస్వతి బిరుద విభ్రాజితుడైన ఒక పండితుణ్ణి ఓడించి బంగారు తోడ బహుమానం పొందారు. ఇలా అన్నీ తిరుగుతుంటారు, జపం చేస్తుంటారు, వారు కలుస్తుంటారు. మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోయేది మొత్తం కూడా ఇలానే ఉంటుంది. కావ్యకంఠులు తమ పూర్వజన్మ కింకరులైన కొందరు విద్యార్థులను గుర్తించి వారి ద్వారా యువక విద్యార్థులను సమీకరించి సముద్ర తీరాన దేశోద్ధరణకై ఉపాయాలు చర్చించేవారన్నమాట. కర్మయోగం, వేదకాలపు ఋషి జీవిత విధానం, స్త్రీ పురుష వివక్ష, వర్ణ వివక్ష లేకుండా ప్రతి ఇల్లు మంత్రస్పందితం కావటం అనే 4 ఆశయాలతో మన దేశానికి కళ్యాణం జరుగుతుందని గణపతి శాస్త్రి ప్రబోధించారు. రంగయ్య నాయనికి వారు బోధించిన విషయాలు భారత జాతికే గర్వకారణాలు. మాతృదేశ దీనస్థితిని ఆయన ఎంతో బాధపడ్డారనమాట. అంటే అప్పటికి ఇంకా దాసీత్వం ఉంది కదా. 1904లో ఆయన వేలూరు క్రైస్తవ కళాశాలలో తెలుగు పండితులై సకుటుంబంగా అక్కడే కాపురం ఉన్నారు. ఎందరో స్త్రీ పురుషులకు మంత్రదీక్ష ఇచ్చారు.
సర్వేపల్లి రాధాకృష్ణుల పినతండ్రి నరసింహం అట్టివారిలో ఒకరు. నరసింహం సన్యసించి ప్రణవానందుడయ్యాడు. గణపతి వేదమత ప్రాశస్త్య ప్రాముఖ్యాలు బహిరంగ సభల్లో చెప్పటం చేత మతేతరుల దుష్ప్రచారం సన్నగిల్లింది. హిందువుల్లో వేద మతాభిమానం పెరిగింది. గణపతి ఇంద్రసంఘం స్థాపించి ఉమాం వందే మాతరం అనే మంత్రం ఆ సంఘం సభ్యులకు ఉపదేశించారు. ప్రభుత్వం ఆయనపై గూఢాచారులను వినియోగించింది. ఫిబ్రవరి 17, 1907 నాడు వేకువజామున కలలో భద్రకుడు కనబడి తన దేహయాత్ర ముగిసిందని, జాగరూకుడుగా ఉండవలసిందని, మీ తపస్సుతో సంఘం తీవ్రంగా చలిస్తుందని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. కావ్యకంఠులు సొంత సోదరుడు చనిపోయినంతగా దుఃఖించి స్నానం చేసి తర్పణం వదిలారు. భద్రకుడు ఇదైతే కావ్యకంఠులు సొంత సోదరుడు చనిపోయినందుగా బాధపడి తర్పణాలు వదిలేశారు. కల్నల్ ఆల్కట్ గారే భద్రకుడని మరునాడు వార్తాపత్రికల్లో వెలువడింది. కావ్యకంఠులు కలువరాయి నుండి తండ్రిని తోడ్కొని పోయి కాశీయాత్ర చేయించారు. ఇంతలో వేలూరులో తన కొడుకు మహాదేవునికి మసూచి సోకినట్లు వార్త వచ్చింది. వెంటనే వేలూరుకు బయలుదేరి ఉగ్రమారీచుని ప్రార్థించి మసూచిని తొలగించారు. దసరా ఉత్సవాలకు సకుటుంబంగా పడైవీడుకు పోయి రేణుకాదేవిని దర్శించి తీవ్ర తపో అభిలాషతో ఉద్యోగం విడిచిపెట్టి నవంబర్ 3, 1907 నాడు మళ్ళీ తిరువన్నామలై చేరుకున్నారు. కావ్యకంఠులు అరుణాచలంలో కొన్ని రోజులు మరకత శ్యామాంబిక వీరిని పచ్చయ్యమ్మాన్ కోవెలలోనూ, కొన్ని రోజులు నైరుతిలింగ స్థలంలోనూ తపస్సు చేశారు కావ్యకంఠులు. ఇంతలో అరుణాచలేశ్వరుని కృత్తికోత్సవం ఆరంభమయ్యాయి. 7వ నాడు ఊరేగుతున్న స్వామివారి రథం మార్గమధ్యంలో స్తంభించిపోయింది. ఎందరు లాగినా కూడా ఆ రథం కదలలేదు. మరునాడు ఉదయం ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో కావ్యకంఠులు రథం సమీపించి దేవుణ్ణి ప్రార్థించగానే రథం కదిలింది. ఈ మహాత్ముడు ఎవరో అని ప్రజలు వెతుకుతూ ఉండగా గణపతి మళ్ళీ కనుమరుగైపోయారు. ఆయన మధ్యాహ్నం మండుటెండులో బ్రాహ్మణ స్వామిని దర్శించడానికి విరూపాక్ష గుహకు వెళ్ళారు. బ్రాహ్మణ స్వామి ఒంటరిగా తిన్నపై ఉన్నారు. గణపతి వారికి సాష్టాంగపడి తన సాధన ఫలించలేదని, తపస్సు స్వరూపం తెలుపవలసిందని శరణాగతులయ్యారు. వీరు వారిని అడుగుతున్నారు, నా కోరిక నెరవేరలేదు, తపస్సు ఎలా చేయాలి అని. అసలు తపస్సు అంటే ఏంటి అని చెప్పేసి కావ్యకంఠులు అడుగుతున్నారు. అప్పటి వరకు కూడా రమణ మహర్షి గారు మౌనంగా ఉండేవారంట. ఎప్పుడైతే కావ్యకంఠ వారు అక్కడికి వచ్చి ఈ ప్రశ్న అడుగుతారో వారు అప్పుడు మాట్లాడారు అని చెప్తారు. అందుకని రమణ మహర్షి గారిని మౌనస్వామి అని కూడా అన్నారు. కావ్యకంఠ గణపతి ముని వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నా సాధన ఫలించలేదు, తపస్సు యొక్క స్వరూపం చెప్పండి అని చెప్పేసి శరణాగతులైతారు. ఇంతకాలం మౌనంగా ఉండిన బ్రాహ్మణ స్వామి కరుణాతో దృష్టి వారిపై ప్రసరించి పెదవి విప్పి నేను అనే స్ఫురణం ఎక్కడి నుండి వస్తున్నదో విచారిస్తే మనస్సు అందే లీనమవుతుందని, అదే తపస్సని, జపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడ ఉండి ఉదయిస్తుందో పరికించే ఆ మనస్సు అందులో లీనమవుతుందని, అదే తపస్సని నవంబర్ 18, 1906 నాడు ఉపదేశించారు. ఇదే సకల వేదాంతసారంగా గ్రహించిన గణపతి బ్రాహ్మణ స్వామికి మరలా ప్రణమిల్లి వారి పాద సన్నిధిలో తపస్సు చేయడానికి అనుమతి కోరారు. గుహలోపల కూర్చుండి ధ్యానించమన్నారు బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షి గారు. గణపతి ఆ గుహలో 1 గంట సేపు ధ్యానం చేసి మరుగున పడ్డ తపో విధానాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన భగవంతుడే ఈ బ్రాహ్మణ స్వామి అని గుర్తించారు. ఆయనకు భగవాన్ రమణ మహర్షి అని నామకరణం చేశారు. వీరు బ్రాహ్మణ స్వామిగా, మౌన స్వామిగా సువిఖ్యాతులైన వెంకటరామన్ను ఇన్నాళ్లకు పెదవి విప్పి మాట్లాడింపచేసిన గణపతి అసామాన్యుడని అరుణాచల వాసులు గ్రహించారు. గణపతి వెంటనే రమణ పంచకం రచించి వినిపించి తమిళంలో వ్యాఖ్యానించి గురుదక్షిణగా సమర్పిస్తే అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు, సరే నాయన అంటారనమాట. అప్పటి నుండే కావ్యకంఠ గణపతి మునికి నాయన అని పేరు వస్తుంది. సరే నాయన అని రమణ పంచకాన్ని స్వీకరించారు. మౌనస్వామికి భగవాన్ రమణ మహర్షి అని, గణపతికి నాయన అని నాటి నుండి పేర్లు వాడుకలోనికి వచ్చాయి. దాక్షిణాత్యులు గణపతిని నాయన అంటారు. దక్షిణాదులు క్రిందటి దినం ఉత్సవరథం కదిలేటట్లు చేసిన వారే నేడు మౌనస్వామిని మాట్లాడింపచేశారు అని అరుణాచలవాసులు గుర్తించి
శ్రీరమణులకు నాయనకు సాష్టాంగపడ్డారు. తర్వాత నాయన తాను మరుద్గణపతి అయిన వృషాకపి యొక్క 7వ జన్మ అని తమ జన్మ పరంపరను చాటారు. మనం మొదట్లోనే అనుకున్నాం కదా, వీరు గణపతి యొక్క ఆరాధ్యులని వీరి తండ్రి గారు. సో ఇక్కడ నాయనగారు కూడా గణపతి యొక్క అంశలలో 16వ వారు అని చెప్పి చెప్తున్నారు. 16 కాదు, మరుద్గణపతి వృషాకపి యొక్క 7వ జన్మ అని తమ జన్మ పరంపరను చాటారు నాయనగారు. ఆనాటి నుండి నాయన మరో జన్మ ప్రారంభమైంది. అమూల్యమైన అనేక గ్రంథాల రచన, తపస్సు, దేశ తీర్థ పర్యటనలు, వేద ధర్మాల వర్ణాశ్రమ ధర్మాల ప్రకాశనం, అధ్యయనం, వానప్రస్థం, ఉపన్యాసాలు, శిష్యకోటిని సముద్దీపింపచేయడం, పండితులందరికీ పరాస్తం చేయడం, ఈ పనులన్నీ కూడా నాయన శ్రీ రమణ భగవానుల చల్లని నీడలో అవ్యాహతంగా కొనసాగించారు. దీపోత్సవానికి విశాలక్ష్మమ్మ 30 మంది శిష్యులతో అరుణాచలానికి వచ్చింది. శ్రీరమణులు ఆమెను చూసి అమ్మ వచ్చింది అని అన్నారు. అమ్మ అని సంబోధించారన్నమాట వారిని. నాయన కూడా ఆమెను అమ్మ అని సంబోధించారు. ఆమె కూడా భర్తను నాయన అని సంబోధించింది. నాటి నుండి వారిద్దరూ కూడా వానప్రస్థులు. భగవాన్ రమణులకు ఆమె శరణాగతి చేసింది. నాయన ఆమెకు తారామంత్రం ఉపదేశించారు. నాయన చూత గుహలో తపస్సు చేస్తూ 20 రోజుల్లో ఉమా సహస్రం రాయడానికి పూనుకున్నారు. 250 శ్లోకాలు కొరవగా గ్రంథం నిలిచిపోయింది. శ్రీరమణులు నాయన వెనుక భౌతికంగాను హృదయంలో సూక్ష్మంగాను కూర్చున్నారు. నాయన 5 వ్రాయసకాండ్రకు 50 శ్లోకాల చొప్పున ఏకధాటిగా 250 శ్లోకాలు చెప్పి గ్రంథం ముగించారు. శ్రీరమణుల హృదయంలో ఊరి నాయన నోటి నుండి వెలువడింది. ఆ వాక్కంతా కూడా రమణుల హృదయంలో ఊరి నాయన అంటే రమణ మహర్షి గారి మనసులో ఉంది, నాయనగారి నోటి నుండి బయటకు వచ్చింది అని చెప్తున్నారు. రమణ మహర్షి గారి యొక్క ఆదేశంతో నాయన కొండ శిఖరంపై సప్తఝరీలో ఉంటూ దూరదృష్టి దూరశ్రవణ సిద్ధులు గడించారు. చిరుపాకం కొండయ్య అనే గణపతి ఉపాసకునికి హోమజ్వాలలో నాయన దివ్యాకృతి కనబడింది. ఆయనకి శ్రీరమణులను షణ్ముఖునిగా నాయన గుర్తించారు. కాశీలో సుకేతుడు చెప్పిన స్థూల శిరస్సు రమణులే అని గుర్తించిన నాయన తనను ఆయనకు అనుచరుడుగా మలుచుకున్నారు. వారి అనుమతితో నాయన తిరువొత్తియూరులో కొంతకాలం తపస్సు చేసి రేణుకా క్షేత్రమైన పడైవీడుకు పోయి ధ్యానం చేస్తూ మరొక వైపు దేశభక్తులైన యువకులను సమీకరించారు. ఇక్కడే కపాల శాస్త్రి అనే విద్వాంసుడు నాయనకు శిష్యుడయ్యాడు. నాయన చర్యలు పోలీసులు కనిపెట్టారు. నాయన శిష్యులు పోలీసుల కంటబడకుండా ఉమాసహస్రం తీసుకుపోయి కుండలిని నదీ తీరంలో ఇసుకలో పూడ్చారంట ఆ ఉమాసహస్రాన్ని. ఆ రాత్రి నదికి వరద వచ్చి గ్రంథం కొట్టుకుపోయింది. నాయనను పడైవీడు విడిచిపోవలసిందని పోలీసులు ఆదేశించారు. ఇంతలో విశాలాక్ష్మమ్మ మే 12, 1908 ఆడపిల్లను కన్న వార్త రావడంతో నాయన వేలూరుకు పోయి శిశువుకు వజ్రేశ్వరి అని నామకరణం చేశారు. నాయన తిరిగి పడైవీడుకు పోయి 40 రోజులు తపస్సు చేశారు. దీక్షాంతమున 200 చేతులతో రేణుకాదేవి ప్రత్యక్షమై నాయన శరీరంలో శక్తిని ప్రసరింపచేసింది. అబ్బా, రేణుకా అమ్మవారు 200 చేతులతో. కుమారస్వామి చేతిలో ఉండే శక్తి ఆయుధం తమకు లభించిన అనుభూతి కలిగింది అన్నారు నాయన. ఋగ్వేదంలోని అస్త్ర విద్య మహామంత్రం వారికి గోచరించింది. దానితో వేద సూక్త హృదయాలు భేదించే అధికారం వారికి దక్కింది. నాయన వేలూరుకి తిరిగి వచ్చి ఇంద్రసంఘంలోని యువకులకు అస్తమంత్రం ఉపదేశింపసాగారు. ప్రభుత్వం అది విప్లవ చర్యగా భావించి అరెస్టు వారెంట్ పంపింది. మారువేషంతో నాయన హంపీకి బయలుదేరి త్రోవలో హోసపేటలో ఒక దొంగవాణి వంచన మూలంగా ఒక రాత్రి కారాగారంలో ఉన్నారు నాయనగారు. మరునాడు పోలీస్ ఇన్స్పెక్టర్ నాయన సంగతి తెలిసి విడిపించి మంత్రదీక్ష పొంది శిష్యుడయ్యాడు. నాయన మావులిలో 1 నెల తపస్సు చేశారు. క్షేత్రదేవత ప్రత్యక్షమై అస్త్రసిద్ధికింకా సమయం పక్వం కాలేదని అంతర్ధానమైనది. ఇంత త్వరలో భారతదేశానికి దాస్య విముక్తి లేదని గ్రహించిన నాయన ఆ మహామంత్రాన్ని అనేకులకు ఉపదేశిస్తూ వేద సూక్తాలను పరిశోధించటం తమ లక్ష్యంగా ఉపక్రమించారు.
నాయన శ్రీరమణుల సన్నిధిలో కొంతకాలం ఉండి దక్షిణ దేశ యాత్రలు చేసి జంబుకేశ్వరంలో 10 రోజులు అఖిలాండేశ్వరిని ధ్యానించి నష్టపోయిన ఉమాసహస్రం పునరుద్ధరిస్తూ 700 శ్లోకాలు వ్రాశారు. 1910లో వేలూరుకు వచ్చి కొడుకు మహాదేవునికి ఉపనయనం చేసి సకుటుంబంగా అరుణాచలం వెళ్ళారు. అక్కడ ఎంహెచ్ హంఫ్రీస్ శ్రీరమణులతో పాటు నాయనకు శిష్యుడైనాడు. నాయన 1910 నుండి 1912 మధ్యకాలంలో చెన్నపట్టణంలో కాపురమున్నారు. తరువాత ఉడిపి బలరామ క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేశారు. ఉడిపి పీఠాధిపతులు నాయనకు సత్కరించి సన్మానించారు. ఆ సభలో నాయన ఆశువుగా మతత్రయ సిద్ధాంత సారాన్ని తత్వఘంటాశతకంగా చెప్పారు. 1912 ఏప్రిల్లో దంపతులు గోకర్ణం చేరి తపస్సు చేశారు. నాయన అనంతశాస్త్రి అనే పండితుణ్ణి ఓడించి దేశంలోని ఇంద్రమత ప్రాశస్త్యం స్థాపించారు. అక్కడి పండితులకు పరాశర సంహితలో కలిగిన సందేహాలు తీర్చుతూ లఘు సంహిత రచించారు. గోకర్ణ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న వేదశాఖ పక్షం రోజుల్లో కంఠస్థం చేశారు. ఉమామహేశ్వర పర్వతంపై గణపతి ఆలయంలో దంపతులు తపస్సు చేస్తూ ఉండగా వారిని సేవించిన గణేశ శర్మయే దైవరాతుడుగా ప్రసిద్ధుడైనాడు. దైవరాతుడు నాయన వద్ద దీక్షితుడై అనేక దివ్య అనుభూతులు పొందిన మహాపండితుడు, మహానుభావుడు, మంత్రద్రష్ట. నాయనను కలువరాయిలో సేవించి అనేక యోగ విద్యా రహస్యాలు తెలుసుకున్న మరొక మహాయోగి పాకాలపాటి గురువుగారు. నాయన పౌరాణిక కథలను బట్టి వేదార్థాలను బట్టి పురాణ కథలను సమన్వయించే కొత్త పరిశోధన చేశారు. 1912లో తండ్రి గారి అవసాన దశలో కలువరాయిలో ఉండి అంత్యక్రియలు చేసి అరుణాచలంలో శ్రీ రమణులను దర్శించి గోకర్ణం సమీపాన సన్నబేల ఆశ్రమంలో జరిగిన జ్యోతిష్ఠోమానికి బృహస్పతిగా ఉండి యజ్ఞకర్మలు వాటి మంత్రార్థాలు సంస్కృతంలో వివరించారు. చివరి నాడు కన్నడంలో అనర్గళంగా ఉపన్యసించి శ్రోతలను పండితులను ఆశ్చర్యంలో ముంచారు. 1913 ఆగస్టులో నాయన సికింద్రాబాద్కు వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలామందికి మంత్రదీక్ష ఇచ్చారు. అనేక సభల్లో ప్రసంగించారు. సుబ్రహ్మణ్య అయ్యర్ అనే శిష్యుని కుమార్తెలిద్దరికీ వచ్చిన మశూచకాన్ని మంత్ర తీర్థంతో శాంతింపచేసి వాళ్ళ ప్రాణాలు కాపాడారు. కలువరాయిలో తండ్రి గారి సాంవత్సరిక విధులు నిర్వహించి శ్రీ రమణులను దర్శించి 1914 జనవరిలో మరలా సికింద్రాబాదు చేరి సమీప గ్రామం కర్కేలిలో 4 మాసాలు తపస్సు చేశారు. అమ్మ అభిలాష తీర్చడానికి ఉత్తర భారత యాత్రలు చేయించినారు. అమ్మ భువనేశ్వరంలో 4 నెలలు భువనేశ్వరి మంత్రం జపించి పాకం మహిమను అక్షయత్వ సిద్ధిని పొందింది. నాయన మందసాలో తమ తల్లిగారి ఆబ్దికం నెరవేర్చినప్పుడు అమ్మ అక్షయత్వ సిద్ధి నిరూపితమైనది. రాజకుటుంబం అభ్యర్థన మేరకు అమ్మా నాన్నలు చాలా కాలం మందసాలో ఉన్నారు. 1916 కలువరాయిలో వజ్రేశ్వరి వివాహం చేసి నెల్లూరులో వేదశాస్త్ర సంప్రదాయాల గురించి ఉపన్యసించి అరుణాచలంలో శ్రీరమణులను దర్శించి మందసాకు తిరిగి వచ్చి అక్కడి కొండపైనున్న శివలింగానికి దహార గోకర్ణేశ్వరుడని నామకరణం చేశారు. అక్కడ 20 రోజులు అహం మూలాన్వేషణం చేసి తన యందు పరశురాముని తేజం ప్రవేశింపినట్లు అనుభూతి పొందారు. నాయనకు మహేంద్రగిరి శిఖరంపై పరశురాముడు జటాముని రూపంలో కనపడి తన తేజస్సును నాయనలోకి ప్రవేశింపచేశారు. అమ్మో, శివుడు, ఆ గ్రామదేవతలు, విశాలాక్ష్మి అమ్మవారు ఎంతమంది స్వామివారిని కరుణించారు కదండి. 1917లో నాయన అమ్మతో అరుణాచలం వచ్చి శ్రీ రమణుల అనుమతితో విరూపాక్ష గుహలో ఉండగోరినారు. శ్రీ రమణుల సేవకుడు పళని గుహ ఆయన సేవకుడు ఏం చేస్తాడంటే తాళాలు ఇవ్వడనమాట. అప్పుడు నాయనగారికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే పశ్చాత్తాపడి ఇంద్రస్తుతి చేశారు. తత్ఫలితంగా వర్షం కురుస్తుంది. దేవాలయ రథంపై పిడుగుపడి గండం తప్పిపోయింది. శ్రీ రమణులు తృప్తిపడి ఇప్పటి నుండి కోపపడనని నాయన చేత ప్రమాణం చేయించారు. నాయనకు శ్రీ రమణుల స్వహస్తాలతో పెరుగన్నం తినిపించారు. అయినా శాప ఫలితంగా పళని చనిపోయాడు. తప్పు కదా, తాళాలు ఇవ్వలేదని చెప్పేసి కోపం వచ్చేసింది ఆయనకి, చనిపోయాడు. నాయన శ్రీ రమణులతో పాటు స్కందాశ్రమంతో ఉంటూ దశ మహావిద్యల సారం 475 సూత్రాల్లో 3 రోజులు కూర్చారంట. 475 సూత్రాలు 3 రోజుల్లో రాశారు.
రమణగీత పూర్తి చేసి దైవరాతనుతో పడేవీడుకు పోయి 40 రోజులు అక్కడ తపస్సు చేసి మళ్ళీ తిరిగి వచ్చి శ్రీ రమణుల సోదరునికి తల్లికి సన్యాస దీక్ష ఇచ్చి కలుగురాయికి వెళ్ళారు. కొడుకు మహాదేవుని వివాహం మార్చి 15, 1918 నాడు చేశారు. అమ్మ నాయన 1918 అక్టోబర్లో సికింద్రాబాద్కు వచ్చి 18లో వచ్చిన ఆమె 19 డిసెంబర్ దాకా ఉన్నారు. అవి స్వరాజ్యోద్యమం పెళ్ళిబిక్కుతున్న రోజులు. నాయన గాంధీ గారికి మైత్రేయ ఋషి అంశగా గుర్తించారు. ఓహో, గాంధీ గారు మైత్రేయ ఋషి అంశ. నాయన అమ్మతో చిన్నపట్నం వెళ్ళి అక్కడ రాజయోగ సారం రచించారు. 1922 ఏప్రిల్లో నాయన అరుణాచలం చేరి ఉమాసహస్రం సంస్కరించి ఇంద్రాణి సప్తశతి రచనకు సంకల్పించారు. కానీ తీవ్రమైన శిరోవేదన, వెన్నెముకలు దుర్భర తాపంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది నాయనగారికి. ఉమాసహస్రమను ఇంద్రాణి సప్తశతి రాస్తుంటే ఇలా బాగా తలనొప్పి వస్తుంది అని చెప్పేసి ఒక లేఖ కూడా రాస్తారు రమణులకి. కానీ రమణులు ఆ లేఖ చదివి చాలా మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు. ఒకరోజు ఏమవుతుందంటే అర్ధరాత్రి నాయన గారు గుహలో ఉంటారు. వారి యొక్క శిరస్సు నుండి టప్ అని ఒక పెద్ద ధ్వని వస్తుంది. ఎలా అంటే గుహ బయట కూర్చున్న వాళ్ళ అమ్మగారికి వజ్రేశ్వరికి వినబడేంత గట్టిగా ధ్వని వెలువడింది. చంద్రకాంతి వంటి జ్యోతి గుహను ఆవరించి పైకప్పును తాకింది. అప్పుడు ఆ గుహ అంతా కూడా ఒక జ్యోతితో నిండిపోయిందనమాట. నాయన శరీరం నుండి దట్టమైన పొగలు వెడలయ్యాయి. నాయనకు శీర్ష కపాల భేదనం జరిగి అమృత ప్రాప్తి కలిగింది. అయ్యో బాబోయ్, బాధ తొలగింది. తెల్లవారి శ్రీరమణులు వచ్చి నాయనను గుహ నుండి గదికి తీసుకుపోయి పాలు ఇప్పించారు. నాయన నడినెత్తిన అరచేయి వెడల్పు వెంట్రుకలు ఊడిపోయినవి. శ్రీరమణులు తగిన ఉపచారాలు చేయించారు. నాయన ఇంద్రాణి సప్తశతి 20 రోజులలో ముగించారు. పడేవీడుకు పోయి సప్తశతి పఠించారు. రేణుకాదేవి ప్రత్యక్షమైనది. నాయన స్త్రీల స్వాతంత్రానికి, పంచముల దైన్యం తొలగించడానికి, వేదార్థాల సందేహాలు తీర్చడానికి, వర్ణ భేదాలు తొలగడానికి ఇంద్రాణిని ప్రార్థించారు. సాధించిన యోగ సిద్ధులకు సంతోషించడం కంటే భారతదేశ దుర్గతికి తపిస్తూ రచించిన శ్లోకాలు నాయన తమ వ్యక్తిగత వైభవం కంటే దేశ వైభవానికి ఇచ్చిన ప్రాధాన్యం గొప్పది అని చెప్తున్నారు. 1922లో అలగమ్మ సమాధిపై శ్రీరమణులు స్థాపించిన లింగానికి నాయన మాతృభూతేశ్వర లింగమని నామకరణం చేశారు. చూత గుహలో 4 మాసాలు తపస్సు చేశారు. ఉమాసహస్రమును 1923 శ్రీరమణులకు సమర్పించారు. 1942లో అది అచ్చైనది. 23లో రాస్తే 42లో అచ్చైనది. 1923 డిసెంబర్లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభలో పురుషులతో పాటు స్త్రీలకు ఉపనయన, హోమ, శ్రాద్ధ కర్మల్లో సమాన హక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. ఆలమూరు సభలో అస్పృశ్యత నివారణ గురించి ఉపన్యసించి పండితుల నోళ్లు మోయించారు. ద్రావిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బెల్గాం కాంగ్రెస్ సభలో అస్పృశ్యత నివారణ గురించి ఉపన్యసించారు. మరునాడు గాంధీ గారు మొదట్లో మనం గుర్తుందండి, గాంధీ గారికి వీరికి ఒక చిన్న డిస్కషన్ వచ్చి విడిపోయారు అని చెప్పి ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఉన్నాం 1 minute 2 minute అప్పుడు. అది ఎందుకనేది ఇక్కడ చెప్తున్నారు. మరునాడు గాంధీ గారు హిందీ భాషను రాష్ట్ర భాషగా సమర్థించడానికి, ఆయనేమో హిందీ భాషను చేయాలన్నారు రాష్ట్ర భాషగా, నాయన గారు సంస్కృత భాషను సమర్థించే ప్రయత్నం చేశారు. గాంధీ గారు నాయనను ఆ విషయం మాట్లాడనీయలేదు. నాయన రాజకీయాల నుండి వైదొలిగిపోయారు. అయినా దేశభక్తిని ప్రబోధించే రాష్ట్ర నిబంధన గ్రంథం ఒకటి రచించారు. సంస్కృతం ప్రపంచ భాష కావలెనని లాలి భాషోపదేశ అనే ఒక గ్రంథాన్ని రచించారు. బెల్గాం విడిచి గోకర్ణంలోనూ బొంబాయిలోనూ 3 నెలలు గడిపి తిరువన్నామలై చేరారు. 3 నెలలు అతిమూత్ర వ్యాధితో బాధపడ్డారు. అయినా అనేక సూత్ర గ్రంథాలు, మీమాంసా గ్రంథాలు రచించారు. సుబ్రహ్మణ్య అయ్యరు శర్మదేవి క్షేత్రంలో, అంటే శ్రీనారాయణ తీర్థుల యొక్క తపోభూమిలో అన్ని వర్ణాల వారు ఏక పంక్తిన భోజనాలు చేసే గురుకులం స్థాపిస్తే అన్ని మతాల వారు, కానీ అక్కడ పంచముని వంటవానిగా పెట్టమని ఆదేశించారు వీరు. అలా పెట్టడం అగ్రవర్ణాల వారికి అసంతృప్తి గురయ్యారనమాట. 1925 బందర్లో సనాతన ధర్మ సభలో సాంఘిక సంస్కరణల గురించి ప్రబోధించారు. మంగళగిరి నృసింహ క్షేత్రాన్ని
ఇంద్రక్షేత్రంగా గుర్తించారు. 1926 తిరువన్నామలైలో పూర్ణ అనే సంస్కృత నవల వ్రాశారు. ఈ దైవరాతుడు ఉన్నారు కదా, వీరు 1926లో ఈ నాయనగారు రాసినటువంటి అన్ని గ్రంథాలకు కూడా ముద్రించడానికని నందిని ముద్రణాలయం ఒక నెలకొల్పారనమాట. నాయన రచనలు 75 దాకా ఉన్నవి. అందులో 21 స్తోత్రాలు, 24 సూత్ర గ్రంథాలు, 3 తత్వ గ్రంథాలు, 7 వ్యాఖ్యానాలు, 3 ఆయుర్వేద గ్రంథాలు, 3 జ్యోతిష్య గ్రంథాలు, ఒక చారిత్రకం, మిగతా ప్రకీర్ణాలు. జూలై 18, 1926 అమ్మ పరమపదించింది. 1927లో నాయన సికింద్రాబాద్ వచ్చి పెక్కుచోట్ల శ్రీ రమణుల సందేశం వినిపిస్తూ కొన్ని వేల జనానికి మంత్రదీక్ష ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం రజతోత్సవాలకు అధ్యక్షం వహించారు. హైదరాబాద్ ఆది హిందూ సంఘం వారు నాయనకు పల్లకీలో ఊరేగించి ఆయన్ని ముని అనే బిరుదిచ్చారు. 1927 డిసెంబర్లో చెన్నపట్నంలో మదనమోహన మాలవీయ పండితుల అధ్యక్షంలో జరిగిన పండిత సభలో నాయన అస్పృశ్యత నివారణ గురించి ప్రసంగించి మాలవీయుల ఆదరానికి, ఛాందస పండితుల నిరాదరానికి పాత్రులయ్యారు. చండాలులు దేవాలయం ప్రవేశం సమర్థిస్తూ మల్లాది వారితో వాదించారు. కొంతకాలం రమణాశ్రమంలో ఉండి అక్కడి వాతావరణం సరిపడక అరవిందాశ్రమం నుండి వచ్చిన జాబు శ్రీ రమణులకు చూపించి వారి అనుమతితో బయలుదేరారు. అరవిందులు పూర్వజన్మలో తమ తపస్సఖులని, తమకంటే పెద్దవారు గొప్పవారని నాయన అభిప్రాయం. శ్రీ అరవిందుల జయంతి నాటికి అరవిందాశ్రమం చేరారు. 2 నిమిషాలు ఇద్దరు ఋషులు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి గొప్పతనం మరొకరు గుర్తించారు. అరవిందమాత నాయనతో కూడి ధ్యానం చేసినది. అరవిందమాత నాయన జనని అనే గ్రంథానికి పీఠిక 108 సూత్రాల తత్వానుశాసనం రాశారు. ఎన్ని గ్రంథాలు రాశారండి! ఎంతమందిని మెప్పించారు, ఉపదేశాలు ఇచ్చారు, సాక్షాత్కరించుకున్నారు. అరవిందులు చదివి వాటిని మెచ్చుకున్నారు. నాయన తిరువన్నామలై తిరిగి వచ్చి ఇంద్రస్తోత్రం రచించారు. 1929లో తిరువన్నామలైలో ఎండలు భరించలేక శ్రీ రమణుల అనుమతితో నాయన గోకర్ణం పోయి కలువై ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ అహల్య అనే మహిళకు గ్రహపీడ, ఆమె భర్తకున్న టైఫాయిడ్ తమ శక్తితో తొలగించారు. ఒకనాడు నాయన శిష్య పరివృత్తుడై పాకలో ఉండగా సమీపాన గల గడ్డివాములు అంటుకొని అగ్నిజ్వాలలు చుట్టుముట్టినవి. నాయన పారశరుని అగ్నిమంత్రం ప్రయోగించారు. వెంటనే పాక నుండి సుడిగాలి బయలుదేరి గడ్డివాములను అగ్నిజ్వాలలతో పాటు దూరంగా చిమ్మేసినది. ఇది చూసిన వారు నాయన తపశ్శక్తికి, మహిమలకు అబ్బురపడ్డారు. నాయన ఒకసారి మహాదేవునితో కారులో ప్రయాణం చేస్తూ ఉండగా కారు డొల్లి పడటం చేత మహాదేవుని మోచేయి విరిగింది. నాయన ఋగ్వేదంలోని అస్థి సంధాన మంత్రం పఠించి క్షణంలో మోచేయి అతికించారు. మంత్రసిద్ధి పొందారు కదా. 1929 నుండి 31 మధ్య కలువెలో ఉండి అటు తర్వాత శిరసి ఆనందాశ్రమం చేరారు. అక్కడ వందల మందికి మంత్రదీక్షలిచ్చి శ్రీ రమణుల సందేశం వినిపించారు. కపాల భేదన సిద్ధితో పాటు నాయనకు తమ అంతరంగంలో ఒక దివ్య శరీరం పుట్టి ఇతరులను ఆవహిస్తున్నట్లు తోచింది. రామచంద్ర భట్టు అనే నిరక్షరక్షునికి ఆ దివ్య శరీరం ఆవహించి సంస్కృత పండితుణ్ణి చేసింది. నాయన ఆనందాశ్రమం నుండి శ్రీ రమణులకు చాలా జాబులు రాశారు. అందులో వారి ఆధ్యాత్మిక అనుభూతులు, వారి తపన వ్యక్తమవుతాయి. ఒక జాబులో నాయన తమ భక్తి స్థానాలు భగవాన్ రమణులు, భగవాన్ ఇంద్రుడు, భరతమాతగా పేర్కొన్నారు. ఒక లేఖలో శుద్ధ సద్రూపం చూడటం తమ లక్ష్యమని, దానికి శ్రీ రమణుల సంకల్పం అవసరమని రాశారు. మరొక లేఖలో ఇంద్రుణ్ణి ఉపాసించి శక్తిని పొంది భరత భూమికి పట్టిన దుర్గతిని తొలగించడం ఒక్కటే తమకు మిగిలిన కామన అన్నారు. ఈ జాబుల మూలంగా నాయన మాతృదేశ భక్తి ఎంత ప్రగాఢమైనదో తెలుస్తుంది. మార్చి 14, 1931 ఉన్నది 40 గ్రంథాన్ని సంస్కృతీకరించారు. ప్రచండ చండీశతి ఈశోపనిషత్తుకు భాష్యం రచించారు. 1933లో ఋగ్వేదం మధించి భారత చరిత్ర పరీక్ష అనే గొప్ప గ్రంథం రచించారు. మన వేద పురాణ ఇతిహాసాలను సమన్వయించే అంతటి గొప్ప గ్రంథం మరొకటి లేదు.
1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ విషయమై వారు చేసిన ఉపన్యాసాలకు వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ముగ్ధుడై నాయనను ఆచార్య పదవిలో నియోగిస్తామంటే నాయన తమ తపోవృత్తిని విడువలేమని ఆ పదవిని వద్దు అన్నారు. నాయన ఖడ్గపురంలో చేసిన ప్రసంగాలు విన్న నేమాని సూర్యనారాయణ శిష్యుడై శ్రీవారిని కలకత్తాకు ఆహ్వానించాడు. నాయన నవంబర్ 24, 1934 కలకత్తా చేరి గుంటూరు లక్ష్మీకాంతమ్మ ఇంట్లో దిగారు. కలకత్తాలో ఉన్నటువంటి తాను 10 ఏండ్ల క్రింద స్వప్నంలో చూసిన సిద్ధపురుషుడే ఈ నాయన అని గుర్తించి లక్ష్మీకాంతము నాయన భక్తుడైనాడు. ఈయనే నాయన పేరుతో గొప్ప జీవిత చరిత్ర రాశారంట. కలకత్తాలో నాయన తమ చరిత్ర, అవతారముల వైవిధ్య విశిష్టాలు, వేదకాలం, శ్రీరమణుల సందేశం గురించి అనేక ప్రసంగాలు చేశారు. అక్కడ 100 మంది నాయన వద్ద దీక్షితులయ్యారు. లక్ష్మీకాంతము భార్య సూరమ్మకు నాయన గాయత్రి మంత్రం ఉపదేశించారు. ఒకసారి నాయన దివ్య శరీరం లక్ష్మీకాంతాన్ని ఆవహించింది. ఖడ్గపురంలో నాయన ఆచార్ల పార్వతీశం ఇంట్లో ఉండేవారు. అక్కడ గోపాలశాస్త్రి అనే యోగితో పోయి కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించారు. స్వామివారు నాయనను గౌరవాదరములతో మన్నించినారు. మనుమని బారసాలకు నాయన కలువరాయికి పోయినప్పుడు యాదృచ్ఛికంగా వారి చేతికి చిక్కిన రాగి నాణెం బంగారంగా మారింది. అక్కడ భక్తులు వారికి ఆశ్రమం నిర్మించడానికి వారి చేతనే శంకుస్థాపన చేయించారు. సెప్టెంబర్ 21, 1935లో ఆశ్రమం నిర్మాణం. మార్చి 22, 1935 నాయన కలకత్తాకు పోయినప్పుడు నేమాని సూర్యనారాయణ నెత్తిపై అడుగున్నర ఎత్తున ఇనుప బీగం పట్టుకొని 2-3 నిమిషాలు ఉన్నారు. ఆ బీగం అయస్కాంతం వల్లే గుండు సూదులను ఆకర్షించింది. అంటే నాయన శిరస్సు నుండి నిరంతరం విద్యుత్ ప్రసరిస్తుంది అన్నమాట. నాయన అక్కడ విశ్వమీమాంసకు తాత్పర్యం, ఆత్మకథ, పూర్వకథ తెలుగులో వ్రాయడం ఇవన్నీ కూడా ఆరంభించారు. వైదిక మత ప్రామాణ్యం కర్మల్లో ప్రయోగించే మంత్రాలకు ఆధ్యాత్మిక వ్యాఖ్యానం వివరించారు. ఏప్రిల్ 25, 1936 నాయన కర్కపురం ఆశ్రమానికి వచ్చారు. అక్కడ వారికి వందల వేల సంఖ్యలో భక్తులు శిష్యులయ్యారు. నాయన అక్కడ అతీంద్రియ శక్తులు ఎన్నో ప్రదర్శించారు. అబిసీనియా చక్రవర్తి రాజ్యభ్రష్టుడయ్యే సంగతి ముందుగానే చెప్పారు. నిరంతర తపస్సు, గ్రంథరచన మూలంగా నాయన ఆరోగ్యం జూలై 21, 1936 నాటికి బాగా క్షీణించింది. రమణ మహర్షికి, మహాదేవునికి తంతి వార్తలు పోయాయి. నాయన తాము దేహం చాలిస్తున్నామని 4 రోజుల ముందుగానే చెప్పారు. ధాతృ సంవత్సరం శ్రావణ శుద్ధ సప్తమి శనివారం జూలై 25, 1936 నాడు మధ్యాహ్నం శిష్యులతో హోమం చేయించి 2:30 గంటలప్పుడు అనాయాసంగా శరీరం విడిచారు. 1936లో భారతీయ వేదశాస్త్ర, కావ్య, ఇతిహాస పురాణాలను నాయన వలె సమన్వయించిన వారు ఇంకొకరు లేరు. గుంటూరు లక్ష్మీకాంతమ్మ గారు నాయన వ్యక్తిత్వాన్ని మాటల్లో చిత్రించినారు. 5.5 అడుగుల ఎత్తు, బక్కపలుచని బంగారు రంగు శరీరం, విశాల ఫాలం, బట్టతల, పూర్ణ వికాసం స్ఫురింపచేసే శిరస్సు, విజ్ఞానపూర్ణ నేత్రాలు, గంభీరమైన కనుబొమ్మలు, సన్నని మీసాలు, పలుచని గడ్డం, ఘంటానాదం వంటి కంఠం, అధికారయుతమైన వాణి, చిరునవ్వులు చిందించే పెదవులు, వాత్సల్యంతో కట్టిపడేసే పితృభావం, కృతయుగపు ఋష్యాకృతి నాయనలో రూపుకొన్నవి. శ్రీరామకృష్ణ పరమహంసకు వివేకానందుడు ఎట్లను శ్రీరమణ భగవానులకు నాయన అట్లు. ఈనాడు రమణ భక్తులందరూ నాయన భక్తులే. శ్రీరమణ భక్త సంఘాల వారు నాయన ఆరాధనా ఉత్సవాలు కూడా జరుపుతారు. ఇది అండి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునిగారి చరిత్ర. ఎంతోమంది ఋషుల గురించి, అవధూతలు, యోగులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి చదివాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ప్లేలిస్ట్ చూసి వినగలరు. మీకు నచ్చితే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణం. మీ జీవని. స్వస్తి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయండి. రోజుకొక గొప్ప వ్యక్తి గురించి
పురాణాల గురించి రోజుకొకటి పెడుతూ ఉంటాను. కేవలం 15 నిమిషాలే. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా వీడియో కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది, చూడగలరు, జాయిన్ అవ్వగలరు. లేదా ఒకవేళ మీ నెంబర్ పెట్టినా నేను జాయిన్ చేస్తాను. స్వస్తి. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్.